అండి, అందరికీ నమస్తే అండి. నేను ఒక చిన్న విషయం చెప్పనండి. నోరు ఉంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడడము, నోరు ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడడము, బలం ఉంది కదా అని ఎదుటి వ్యక్తుల్ని చులకన చేసి వాళ్ళ మనస్తాపం చెందేటట్టు మాట్లాడడము చేస్తే భగవంతుడు అనేటోడు ఒకడు ఉంటాడండి. ఎవరినైతే మీరు ఉసురు పెడుతున్నారో వాళ్ళ ఉసురు తగలకుండా పోదు. తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలని తన్నేవాడు కూడా ఇంకొకడు ఉంటాడు. నువ్వు ఇంత నోరేసుకొని పడిపోతున్నావు కదా, ఆ నోటికి ఎప్పుడోకప్పుడు తాళం పడుతుంది. అప్పుడు వాళ్ళు ఇచ్చే పనిష్మెంట్ నువ్వు మళ్ళీ తిరిగి లేవలేని పరిస్థితికి వస్తుంది. దేవుడు ఏ కర్మని వదిలిపెట్టడండి. ఎదుటి వ్యక్తుల్ని మనం ఎంతైతే బాధపడతామో అది తిరిగి 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 నీకే వస్తుంది. ఆ రోజున నువ్వు ఎవ్వరి సహాయము పొందలేవు సరికదా, నీ బ్రతుకు ఎందుకు కాకుండా అయిపోతుంది. అందుకే నోరు ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడడము, బలం ఉంది కదా అని ఎదుటి వ్యక్తుల్ని నీవెంత మాటన్నా పడతారు కదా, వాళ్ళు బలవలేని వాళ్ళు కదా అని నీ నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఇది కర్మ ఎక్కడికి పోదు. నిన్ను వెంటాడి 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 ఏదో ఒక రోజు నువ్వు దీని పనిష్మెంట్ తప్పకుండా అనుభవిస్తావు, అనుభవించకుండా ఉండవు. అందుకోసమే ఎంత నీకు బలమున్నా ఎంత నోరున్నా అదుపులో పెట్టుకొని ఉండు. భగవంతుడిని కొలుస్తున్నాము అంటే కనుక ఊరికినే కాదండి, దేవుడు ఎవరిని ఊరికినే వదిలిపెట్టడు. ఎవరు చేసిన కర్మలు వాళ్ళు అనుభవించాలి. నువ్వు ఈ జన్మలో కొంతమంది బాధపడుతున్నారు అంటే వాళ్ళు ఈ జన్మలో చేసిన పాపం కాదు, పూర్వజన్మలో ఏదో చేసి ఉంటారు. ఆ పనిష్మెంట్ ఈ జన్మలో అనుభవిస్తున్నారు. నువ్వు ఈ జన్మలో కూడా నువ్వు పాపాలు చేస్తే కనుక నీకు ఇంకొక జన్మ అంటూ దేవుడు ఇస్తే కనుక అప్పుడు నువ్వు కూడా పడకుండా ఉండు. నువ్వు చేసిన కర్మ ఈ జన్మలోనే అనుభవించక తప్పదు. చూసి దేవుణ్ణి నమ్ముకొని ఉండు. ఎదుటి వ్యక్తుల కర్మ ఊరికే పోదు. ఎవరైతే నువ్వు ఉసురు పెట్టావో ఆ ఉసురు 100%, 10 రెట్లు 100 రెట్లు నీకు తగులుతుంది.